పొన్నూరు శాసనసభ్యులు దూలిపాల నరేంద్ర గారు మన నియోజకవర్గంలో సంగం డైరీని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. 26 ఎకరాల్లో ఈ సంగం డైరీని మన నియోజకవర్గంకి రావడం, మన నియోజకవర్గంలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు, ఆయన 6 సార్లు శాసనసభ్యులుగా ఉంటూ ఆయన మంచితనంతో ప్రజా ఆదరణ పొందుతూ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగారు. ఇంకా కూడా ఆయన లైఫ్లో ఇంకా ఎత్తుకు ఎదగాలని, అలాగే సంగం డైరీ కూడా ఇంకా కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో రాష్ట్రం అంతా కూడా ఎన్నో పరిశ్రమలు వస్తున్నా మన నియోజకవర్గం మనకు 3 సెజ్లు ఉన్నాయి. అటు శ్రీ సిటీ, మాంబట్టు, అలాగే మ్యాన్కూర్ సెజ్. ఈ 3 సెజ్ల్లో కూడా మనకి ఎక్కువ కంపెనీలని వస్తున్నాయంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే భరోసా. అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకంగా పరిశ్రమలు మన రాష్ట్రానికి రావడానికి ఎంతో కృషి చేస్తూ ముందుకెళ్తున్నారు. పరిశ్రమలు తీసుకొస్తే మనకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నియోజకవర్గాలు డెవలప్ అయితే దాని ద్వారా మనకు రాష్ట్రం కూడా అభివృద్ధి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా పరిశ్రమల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళ మీద నమ్మకంతో ఈరోజు పరిశ్రమలు కూడా వస్తున్నాయి. గతంలో మనకు ఒక్క పరిశ్రమ కూడా వచ్చేది కాదు. అన్ఎంప్లాయ్మెంట్ మనం ఎక్కువగా ప్రచారాలు అప్పుడు కూడా చూసాం. ఈరోజు లోకల్గా కూడా దూలిపాల నరేంద్ర గారు మనకు అందరికీ కూడా హామీ ఇచ్చారు, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇస్తామని. ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మన నియోజకవర్గంలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నామంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నందుకు. అలాగే కంపెనీస్ అందరినీ కూడా మనం ఆహ్వానిస్తూ ఇంకా కూడా నియోజకవర్గంలో కంపెనీస్ ఎక్కువగా వచ్చి ఇంకా కూడా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా నరేంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 47 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థ వ్యవస్థ అది. 2027లో 50 సంవత్సరాలు మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా సంగం డైరీ గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసినా కూడా మిగతా ప్రాంతాలకు కూడా మేము ప్లాంట్లు ఏర్పాటు చేయడం, విస్తరణ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. తెలంగాణలో మిర్యాలగూడ ప్రాంతంలో 1,50,000 లీటర్లు ఇనీషియల్గా 3 లక్షలకు ఎక్స్పాండ్ చేసే విధంగా మేము అక్కడ డైరీని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈరోజు దాదాపు 26 ఎకరాల్లో 2 లక్షల సామర్థ్యం, దాన్ని 4 లక్షల సామర్థ్యం వరకు విస్తరించే విధంగా మేము ఇక్కడ ఈ డైరీని ఇవాళ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, తెలంగాణ అయినా ఇక్కడైనా సరే, స్థానికంగా జరిగే అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. స్థానికంగా అటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, ఆ ప్రాంత అభివృద్ధిలో కానీ మేము భాగస్వాములు అయ్యే విధంగా సంగం డైరీ ఎప్పుడు కూడా పనిచేస్తుంది. అదే స్ఫూర్తితో, సహకార స్ఫూర్తితో నడిచే వ్యవస్థ ఇది. రైతుల భాగస్వామ్యంతో నడిచే వ్యవస్థ కాబట్టి మేము ఎప్పుడు కూడా, మేము ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంత అభివృద్ధి, ఆ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం కోసం, పాడి రైతుల యొక్క అభివృద్ధి కోసం సంగం డైరీ నిరంతరం పనిచేస్తుంది. 250 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని ప్రారంభించబోతా ఉన్నాం. అట్లానే రాయలసీమ కానీ, చెన్నై ప్రాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొని మా వ్యాపార కార్యక్రమాలు విస్తరించే దిశగా మేము కార్యక్రమాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో దీన్ని ఇవాళ శంకుస్థాపన చేశాం. త్వరలోనే దీన్ని ఒక 8 నెలల నుంచి 10 నెలల లోపు దీన్ని పూర్తి చేసి ప్రారంభించే విధంగా మేము అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తాం.